హలో ఎవ్రీవన్. మేల్ ఫ్యాక్టర్ ఉంది, స్పెర్మ్ కౌంట్ బాలేదు, మార్ఫాలజీ బాలేదు, కొంతమందిలో ఎజూస్పెర్మియా వచ్చింది, అసలు స్పెర్మ్స్ లేవు, ఏం చేయాలి మేడం అని అడుగుతుంటారు. సో సెల్ఫ్ సైకిల్ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే మనకి నెక్స్ట్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయండి. టెస్సీ అని చెప్పేసి. టెసా ఈజ్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్, టెసీ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్షన్. సో ఏంటంటే మనకి ప్రాసెస్ ఇవి అనేవి చిన్న మైల్డ్ ఆపరేషన్స్ లాగా అండి. జస్ట్ మనం ఆండ్రాలజిస్ట్కి, ఒక యూరాలజిస్ట్ ట్రైన్ పర్సన్ మనకి ఈ సర్జరీస్ చేసి మనకి స్పెర్మ్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది చెప్తారు. సో మనకి స్పెర్మటోజెన్సిస్ ఎక్కడవుతుందో ఆ ప్లేస్లో మేము స్పెర్మ్స్ని వెతుకుతాము. సో అక్కడ మనకి అకేషనల్ అట్లీస్ట్ ఒక 2 to 5 స్పెర్మ్స్ అనేవి మనకు కనిపిస్తే అవే మేము ఇక్సీక్ అనేవి వాడతాం అనమాట. సో ఏజోస్పెర్మియా ఉంది మేడం, ఏం చేయాలి, స్పెర్మ్స్ లేవు అంటే మనము నెక్స్ట్ ప్రాసెస్కి కూడా వెళ్ళి మనము స్పెర్మ్స్ అనేవి రిట్రీవ్ చేసుకోవచ్చండి. సో ఏజోస్పెర్మియా ఉన్న వాళ్ళు ఈ ప్రొసీజర్స్కి వెళ్తే మనము సెల్ఫ్ ఇక్సీ చేసుకొని కూడా మనల్ని ఎంబ్రియోస్ అనేవి క్రియేట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.